డాగ్స్‌ని పెంచుకుంటాం, క్యాట్స్‌ని పెంచుకుంటాం, లేదంటే ఆవులను పెంచుకుంటాం. వీళ్ళు బటర్‌ఫ్లైస్‌ని పెంచుకుంటారండి. అవును, మీరు విన్నది నిజమే. ఈ ఒక్క దాంట్లో మొత్తం తూనీగల్ని పెంచుతారు వీళ్ళు. దీన్ని చూడడానికి మళ్ళీ ఒక టికెట్, ఫ్రీగా ఒక ఐస్ క్రీమ్ కూడా ఇస్తారు. ఇదొక మొత్తం ఒక ఐస్ బాక్స్ అనకూడదు, బట్ టెంపరేచర్స్ చల్లగా ఉంటాయి. మొత్తం అంతా గ్లాస్. ఓకే, పైనుంచి సన్‌లైట్ కూడా వస్తూ ఉంటది. వర్షం పడినా పైనుంచి కనిపిస్తది. చాలా బ్యూటిఫుల్‌గా ఉంది. తర్వాత చెప్తున్నాడనమాట ఈ తాత, మేము ఇక్కడే పుట్టిస్తాం వీటిల్ని, మళ్ళీ ఇక్కడే చనిపోతాయి, కానీ మేమేమి బలవంతం చేయము, ఫుడ్డు వాటర్ అన్నీ ప్రొవైడ్ చేస్తాం. ప్లస్ 100 పైగా ఉన్నాయంట. 1, 2 కాదు, 100 పైగా స్పీషీస్, అంటే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ బటర్ఫ్లైస్ ఇక్కడ ఉన్నాయని చెప్తున్నాడు ఆయన. నేను ఎప్పుడు ఇంత అందమైన ట్రీస్, ఇంత అందమైన గార్డెన్ చూడలేదు. అది ఒక ఇండోర్లో. అవుట్డోర్ చూశాను, కానీ ఎప్పుడు ఒక ఇండోర్లో ఇంత బ్యూటిఫుల్ గార్డెన్ నేను చూడలేదు. నాకు చూసి ఎప్పుడన్నా బాగా సంపాదించి ఎలాంటి తోటి పెట్టుకోవాలేమో మన యార్డ్లో అనిపించింది. నా చేతి మీద ఉన్న ఒక బటర్ఫ్లై వీళ్ళందరికీ అలవాటు, అంటే బటర్ఫ్లైస్ భయం కూడా పడవండి, ఎందుకంటే చాలా మంది వస్తారు, అందరి మీద వాళ్తాయని చెప్తున్నాడు అనమాట ఆయన. బటర్ఫ్లైస్ చూసిన తర్వాత అసలు నాకైతే ఎంత ముద్దు వచ్చిందంటే, నేను చాలా ప్యారెట్స్ చూశాను, పీజియన్స్ చూశాను, అప్పుడప్పుడు కాకుల్ని కూడా చూశాను, కానీ బటర్ఫ్లైస్ ఇంత ముద్దుగా రెండు, మొత్తం హోల్ గార్డెన్లో వీ రెండే. ఎక్కడికి వెళ్ళినా నాకు ఈ రెండే కనిపించాయి అనమాట తిరుగుతూ. ఒక్కొక్క దగ్గర ఫ్లవరింగ్ అయితే చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. నీ చనిపోయిన బటర్ఫ్లైస్ జస్ట్ ఏదో షోక్ అలా పెట్టుకున్నాను. పైనుంచి ఎంత అందంగా ఉందో కింద నుంచి అంత అందంగా ఉంది. అసలు ఈ వాటర్, ఈ లోటస్ నాకు చాలా బాగా అనిపించింది.